హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చాందిని చింత, ఐవీఎఫ్ స్పెషలిస్ట్, ఈషా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ ఇన్ బంజారా హిల్స్, హైదరాబాద్. డాక్టర్, ఇప్పుడు సరోగసీ అనేది ఎవరికి రిఫర్ చేస్తారు? అసలు సరోగసీ ఎవరు అర్హులు? సో సరోగసీ రూల్స్ కూడా ఇప్పుడు మారినాయి. ఇదివరకు వాళ్ళు సొంతంగా నేను ప్రెగ్నెన్సీ క్యారీ చేయలేను అనుకున్న వాళ్ళు సరోగసీకి అప్లై చేసేవాళ్ళు, లైక్ మెనీ ఆఫ్ ది సెలబ్రిటీస్. బట్ ఇప్పుడు రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయినాయి. ఒక క్రైటీరియా ఉంది, సరోగసీకి వాళ్ళు వెళ్ళాలి అంటే వాళ్ళు ఇంతకుముందు ప్రెగ్నెంట్ అయి ఉండకూడదు, ఒక బేబీ కూడా ఉండకూడదు. ఓకే. సెకండ్, వాళ్ళకి ఆల్రెడీ ఒక బేబీ ఉండకూడదు. ఓకే. ఈ టూ రీజన్స్ బేసిక్. దాని తర్వాత మెడికల్ కండిషన్స్ బట్టి మేము అడ్వైస్ చేసే వాళ్ళు ఎవరు అంటే, యూట్రస్ లైనింగ్ సరిగ్గా లేదు అంటే, మనం ఎంబ్రియో ఎక్కడైతే పెడతామో అది యూట్రస్ లైనింగ్లో పెడతాం కదా, అది ఒక మందం రావాలి, ప్లస్ హెల్తీగా ఉండాలి. ఆ థిక్నెస్ ఎవరికైతే రావట్లేదు. నెక్స్ట్, మల్టిపుల్ సార్లు అబార్షన్స్ అయి ఉంటాయి, అది వేరే వేరే రీజన్స్, ఫైబ్రాయిడ్స్ మూలంగా కానీ, అన్నోన్ రీజన్స్ మూలంగా కానీ, లేదా మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయి ఉంటుంది, ఎన్నిసార్లు ఐవీఎఫ్ చేసినా వాళ్ళకి రావట్లేదు. అలాంటి వాళ్ళకి సరోగసీ వర్తిస్తుంది. ఇంకోటి, విమెన్లో మెడికల్ కండిషన్స్ అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళ లైఫ్కి ప్రాబ్లం అవ్వచ్చు, కొన్ని హార్ట్ కండిషన్స్, కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అలాంటి వాళ్ళకు కూడా సరోగసీ అప్లై అవుతుంది. ఫోర్త్, మనం యూట్రస్ కెపాసిటీ అంటే కొంతమందికి యూట్రస్ చిన్నగా ఉంటుంది, వాళ్ళు లైనింగ్ బాగా వచ్చినా కూడా యూట్రస్ చిన్నగా ఉంటుంది, సో అది బేబీని బేర్ చేయలేదు కదా, అది పెరుగుతున్న కొద్దీ. అలాంటి వాళ్ళకు కూడా సరోగసీ అప్లై అవుతుంది. దీనికి కూడా సేమ్ ఏజ్ రూల్స్ నేను చెప్పాను కదా ఆల్రెడీ. అండ్ ఓన్లీ మ్యారీడ్ కపుల్, ఒక్కసారైనా మ్యారేజ్ అయి ఉండాలి, డివోర్స్డ్ అయినా ఓకే, బట్ దే షుడ్ హ్యావ్ బీన్ మ్యారీడ్ అనమాట. ప్లస్ సింగిల్ మ్యాన్కి లేదు, మ్యారీడ్ అయినా డివోర్స్డ్ అయినా. సింగిల్ ఉమెన్ మ్యారీడ్ ఆర్ సింగిల్ చేసుకోవచ్చు, మ్యారీడ్ ఆర్ డివోర్స్ సింగిల్ ఉమెన్ మ్యారీడ్ ఆర్ డివోర్స్ చేసుకోవచ్చు, అండ్ మ్యారీడ్ అయితే అఫ్ కోర్స్ దే కెన్ డూ ఇట్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తర్వాత చాలామంది లేడీస్లో ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దానికి యూజ్ చేసిన ఇంజెక్షన్స్ వల్ల అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఐవీఎఫ్కి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. అంటే ఆ ఇంజెక్షన్స్ మూలంగా తనకి ఆ 10 రోజులే ఎగ్స్ పెరుగుతాయి. కొంతమంది దానికి మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే ఏంటి, కొంతమందికి బ్లోటింగ్, కడుపు ఉబ్బరం, కొంతమందికి తలనొప్పి, కొంతమందికి మూడ్ స్వింగ్స్, ఊరికే చిరాకు పడతాం, కొంతమందికి గ్యాస్ట్రైటిస్. అలాంటి మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ మనం హోమ్ రెమెడీస్తో ట్రీట్ చేసుకోవచ్చు, అలాంటివి ఉంటాయి. లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. దాని మూలంగా తనకి ఫ్యూచర్లో హెల్త్ ఏమీ పాడవదు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఇంజెక్షన్స్ మనం ఐవీఎఫ్లో ఇచ్చేవి రోజువారీగా ఇస్తాం. ఎందుకంటే దాని యాక్షన్ 24 అవర్సే ఉంటుంది, ఆ నెక్స్ట్ రోజుకి ఎఫెక్ట్ ఉండదు. సో ఆ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ నేను చెప్పినవి కొంతమందికి ఉంటుంది, లాంగ్ టర్మ్లో అసలు ఏమీ ఉండదు. ఫస్ట్ టైం ఐవీఎఫ్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీ సెకండ్ టైం కూడా మళ్ళీ ఐవీఎఫ్ ద్వారానే వస్తుందా, నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? సో ఎవరికి మీకు నార్మల్గా రాదు అని చెప్పలేం, అన్లెస్ నేను ఇందాక చెప్పాను కదా, ఎగ్స్ బాగా తక్కువ ఉండటం ఆర్ గర్భసంచి పొర బాగోలేకపోవటం, వాళ్ళకి అనుకోవచ్చు వీళ్ళకి చాలా కష్టం అని. ఓకే. బట్ నార్మల్గా రావటం అసలు జరగదని ఎవరికి చెప్పలేము. సో ఫస్ట్ టైం మనం ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్తో ఎందుకు ట్రై చేస్తున్నాం, బికాజ్ వాళ్ళు ఆల్రెడీ ట్రై చేసి ఉన్నారు. మ్యాక్సిమైజ్ చేయడానికి మనం ఐవీఎఫ్ చేస్తున్నాం. ఓకే. సెకండ్ టైం న్యాచురల్గా అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది పేషెంట్స్కి సెకండ్ టైం న్యాచురల్గా తొందరగా వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఆ స్ట్రెస్ లేదు, నాకు ఒక బేబీ కావాలి, అయ్యో నాకు పిల్లలు అవ్వట్లేదు అన్న స్ట్రెస్ లేదు. నార్మల్గా ట్రై చేస్తారు, అయితే అయింది లేదంటే లేదు అని, అండ్ వాళ్ళకి నార్మల్గా వచ్చేస్తుంది. సో వాళ్ళ ప్రెగ్నెన్సీ కెపాసిటీ నార్మల్గా ఏమీ తగ్గదు. ఓకే. అలాగే నన్ను చాలామంది అడిగే క్వశ్చన్, ఐవీఎఫ్ చేసుకుంటే ఉన్న ఎగ్స్ అన్నీ అయిపోతాయా అని. అది కూడా కరెక్ట్ కాదు. మనం ఐవీఎఫ్ చేస్తున్నప్పుడు ఆ నెలకి ఉత్పత్తి అయ్యే ఎగ్స్ని మాత్రమే వాడుతున్నాం. సో ఆడవాళ్ళకి ప్రతి నెల ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఇన్ని ఎగ్స్ పెరగొచ్చు అని ఉంటుంది అనమాట. బట్ దాంట్లో న్యాచురల్గా ఒకటే సెలెక్ట్ అయ్యి ఒకటే పెరుగుతుంది. మనం ఐవీఎఫ్లో ఏం చేస్తున్నాం, ఆ నెలకి రావాల్సిన అన్ని ఇంజెక్షన్స్ ద్వారా పెంచుతున్నాం అనమాట. ఓకే. సో ఆ నెలవే వాడుతున్నాం, ఆ నెక్స్ట్ వచ్చే నెల మళ్ళీ న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఖచ్చితంగా వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఉన్న ఎగ్స్ అన్నీ కూడా ఏమీ డిప్లీట్ అయిపోవు.